ఎల్లో మీడియా చెప్పిందే జరుగుతుంది. అదే సార్ మేము అనేది. చార్జ్ షీట్ లో రాకుండానే ముందే ఎల్లో మీడియాలో వస్తుందంటే సిట్ ఎంక్వైరీ చేస్తున్నట్ట, లేకపోతే ఎల్లో మీడియా ఎంక్వైరీ చేస్తున్నట్ట? దానికి సమాధానం చెప్పాలి. సాక్ష్యాధారాలతో సహా దొరికారంట. ఏ సాక్ష్యాధారాలు? ఎక్కడైనా డబ్బు పట్టుబడిందా? ఎక్కడైనా బంగారం పట్టుబడిందా? ఏ నేలమాలికల్లో పట్టుబడింది? లగ్జరీ కార్లు అన్నారు. చార్జ్ షీట్ లో ఎక్కడ కూడా ఏ ఒక్క కారు పేరు లేదు, కారు నెంబరు లేదు, ఏ కారు కూడా తెలపలా. ఇలా ఊరు పేరు లేని కారు అంట. ఏడకు వచ్చి కూర్చొని ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ ఎందుకు పోయారండి సార్? ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ కాకపోతే ఇంకో వెళ్ళాక పోతారండి. ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ లో ఏదన్నా జరిగిందని మీ సిట్టు గుర్తించిందా? డబ్బులు గుర్తించిందా? పేపర్లు గుర్తించిందా? వాళ్ళు వీళ్ళు కలిసారంట సార్. చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 మధ్యలో లిక్కర్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్, అసైన్మెంట్లు, భూములు, అదేవిధంగా శాండ్, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్, అది కాకుండా వీళ్ళు చెప్తున్నటువంటి స్కిల్, వీటన్నిటిలో బెయిల్ మీద ఉన్నారు. మరి 2014-19 మధ్యలో ఆ స్కాములు జరిగాయి, బెయిల్ మీద ఉన్నాడు. ఆ గ్యాప్ లో వంశీ గారు కూడా పోయి కలిసి ఉంటారేమో చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారితో ఎందుకు కలిసావని చెప్పి వంశీని కూడా లోపలేయాలి. ఇంకా చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు కలిశారు, మీకు కూడా సమ్ము ఉందని లోపలేయాలి. ఓ మనిషి కలిస్తే స్కామ్ ఏంటి? దుర్మార్గం. నేలమాలికల్లో ధనం. ఏ నేలమాలికల్లో తీశారా? రూపాయి డబ్బు తీశారా నేలమాలికల్లో? ఒక్క గ్రామ్ బంగారం సీజ్ చేశారా? ఒక్క కార్ని సీజ్ చేశారా? ఏం లేదు, ఏం లేదు. ఛార్జ్ షీట్ అంటే ఛార్జ్ షీట్. ఇంకా రాయపాటి అరుణ మాట్లాడతా అన్ని ఆధారాలు. నేను అడుగుతున్నా, ఏ ఆధారం? ఒక్క ఆధారం చూపిమంటున్నా. ఛార్జ్ షీట్ 303 పేజీలు ఉంది, మొత్తం చదివా. ఎక్కడ ఒక్క ఆధారం కనిపిలా, చూపిలేకపోయారు. ఇక ఏమంటే ఏం చెప్తా ఉందంటే, సార్ జనం దగ్గర నుంచి వీళ్ళు డబ్బు మొత్తం తీసుకున్నది మొత్తం ఖజానాకి జమ చేయలేదంట. సార్ సిట్ ఆరోపణ చేసింది, సిట్ ఎంక్వైరీ చేసేది, ఎక్కడ కూడా డబ్బు ప్రజల దగ్గర నుంచి తీసుకున్న డబ్బు ఖజానాకి జమ చేయకుండా వీళ్ళ జోబుల్లోకి తీసుకున్నారని సిట్ కూడా చేయట్లేదు సార్ ఇన్వెస్టిగేషన్. రాయపాటి అరుణమ్మని వెళ్ళి సిట్కి చెప్పమనండి, సార్ వీళ్ళు డబ్బు ఖజానాకి కట్టకుండా జోబులో తీసుకున్నారు సార్, దాని మీద కూడా ఎంక్వైరీ చేయండి అని చెప్పమనండి. ఏం చదవరు సార్. అసలు ఆ కేసు ఎందుకు కూడా చూడరు, ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూడరు. ఏడకొచ్చి కూర్చొని తీర్పులు ఇచ్చేస్తారు. ఎఫ్ఐఆర్ కాపీలో కూడా లేదు. డిజిటల్ ట్రాన్సాక్షన్ కాకుండా క్యాష్ తీసుకోవడం వల్ల డబ్బు తరలింది అని ఎఫ్ఐఆర్ లో లేదు. ఏ ఒక్క చార్జ్ ఏదైతే రిమాండ్ రిపోర్ట్ లో లేదు, చార్జ్ షీట్ లో లేదు. ప్రతి బాటిల్ కి మా మద్యం పాలసీ వచ్చిన తర్వాత ప్రతి బాటిల్ మీద క్యూఆర్ కోడ్ ఉంది. ఎన్ని బాటిల్ అమ్మారు సాయంత్రానికి తెలిసిపోతుంది. తర్వాత రోజు పొద్దున క్యాష్ మొత్తం తీసుకెళ్లి ఏపీ బీవరేజ్ కార్పొరేషన్ కు చెందినటువంటి అకౌంట్ లో వెయ్యాలి ఖచ్చితంగా. అలా వెయ్యలేదు, డబ్బు తరలింది అని చెప్పి సిట్ కూడా కేసు పెట్టల. కానీ డిబేట్ లో కూర్చొని రాయపాటి అరుణ గారు తీర్పు ఇచ్చేస్తా ఉన్నారు. ఇది దుర్మార్గం సార్. రాష్ట్రానికి ఏం చదువుకోరు, ఏం తెలీదు, ఇక్కడ కూర్చొని తీర్పులు ఇచ్చేస్తా ఉంటారు సార్ దుర్మార్గంగా. ఇంకోటి ఆవిడ చెప్తూ, తాడేపల్లి ప్యాలెస్ చంద్రబాబు నాయుడు గారు జూబ్లీ హిల్స్ ఇల్లు ఓపెనింగ్ కి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు వెళ్ళలా. మరి దాంట్లో ఎన్ని నేలమాలికలు ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కరకట్ట మీద ఉన్నటువంటి ఇల్లు, చంద్రబాబు నాయుడు గారి బెడ్రూమ్ లోకి ఎంతమంది వెళ్ళారు? జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అండి, ఇటువైపు ఆఫీస్ లోకి ఎంతమంది వెళ్ళారు? ఇంట్లోకి కూడా ఎంతమంది వెళ్ళారు? సో వెళ్ళిన ప్రతి ఒక్కరిని ఇంట్లోకి పంపిస్తారా? పవన్ కళ్యాణ్ గారు మాదాపూర్ ఇంట్లోకి నువ్వు ఒక్కసారి వెళ్ళావమ్మా, వెళ్ళిన ప్రతి ఒక్కసారి ఇంట్లోకి వెళ్ళిపోతారా? ఎవరైతే సన్నిహితులు ఉంటారో, ఎవరైతే బంధువులు ఉంటారో వాళ్ళు మాత్రం ఇంట్లోకి వెళ్తారు. నిన్ను నన్ను అందరిని ప్రతి ఒక్కరి ఇంట్లోకి రాణిస్తారా? ఏం అవసరం కూడా లేదు సార్. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను సార్, వీళ్ళు చెప్తున్నటువంటి ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్, ఇంకో అపార్ట్మెంట్ అని చెప్తున్నారు. ఏం జరిగినా సరే ఎక్కడైనా క్యాష్ సీజ్ చేయబడిందా, లేదా బంగారం సీజ్ చేయబడిందా? ఫైండింగ్స్ ఏంటి? ఫైండింగ్స్ ఏమీ లేవు, కనుగొనబడట్లేదు. కానీ చెప్తారు ఏదైతే పొకడా మాటలు, వంశీ గారు మాట్లాడినట్టు పొకడా మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇంకా నేను చెప్తున్నాను సార్, రోజా గారి అంశం ఈరోజు బాధ కలుగుతూ ఉంది. బండారు సత్యనారాయణ అని చెప్పే ఒక సంస్కారహీనమైనటువంటి హేయమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యే.
ఆయన రోజా గారి గురించి మాట్లాడిన మాటలకి ఆవిడ కౌంటర్ ఇవ్వకూడదు, మాట్లాడకూడదు అసలు. లైన్ లో ఉన్నాము. రోజా గారు ఒక్కరే చెడ్డోళ్ళు, లైన్ లో ఉన్నది ఒకసారి కనుక్కో. రోజా గారు ఒక్కరే చెడ్డోళ్ళు. ఎస్, ఇంకా అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలకి కౌంటర్ ఇవ్వకూడదు ఆవిడ. మగవాళ్ళు సీనియర్ లీడర్లు స్పీకర్ గా చేస్తా ఉన్నారు, ఆయన అంతకుముందు ఎమ్మెల్యే. వీళ్ళెవరు వాటిని ఖండించారు సార్. ఆ లోకల్ ఎమ్మెల్యే గాలి ముద్దు కృష్ణనాయుడు గాలిలో గెలిచినట్టున్నాడు. మహిళను కూడా చూడకుండా మాట్లాడిన మాటలకి వీళ్ళెవరు తప్పు అని మాట్లాడరు. రోజా గారు మాత్రం రోజు లైన్ లేదు. రాష్ట్రం నాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. ఉద్యోగం ఒక్కటి ఇవ్వలేదు, అప్పులు మయమైపోయింది 1,86,000 కోట్ల రూపాయలు, సంక్షేమం లేదు. దారుణం ఏంటంటే గత ఏడాది పులివెందుల మెడికల్ కాలేజ్ కి 50 సీట్లు ఇస్తామంటే గత ఏడాది తీసుకోవాలా, ఈ ఏడాది తీసుకోవాలా, పాడేరు మెడికల్ కాలేజ్ కి తీసుకోవాలా. ఈ ఒక్క ఏడాది ఈ ప్రభుత్వం వద్దు అన్నందువల్ల మన రాష్ట్రం యొక్క విద్యార్థులకు 100 మెడికల్ సీట్లు పోయాయి. వీటన్నిటి గురించి ఎవరు మాట్లాడకూడదు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్, రోజా ఎప్పుడు అరెస్ట్, పేరు నాని ఎప్పుడు అరెస్ట్, కొడాలి నాని ఎప్పుడు అరెస్ట్, అనిల్ కుమార్ ఎప్పుడే అరెస్ట్. ఈ అరెస్ట్ ఏదో చేసుకోండి. ఏంటి అనిల్ కుమార్ ఇష్యూ ఏంటి శాఖారు? ఇప్పుడు దాకా పేరు నాని ఇవన్నీ వచ్చినాయి కానీ మళ్ళీ అనిల్కి ఏమైంది? ఏమో సార్, నాకైతే తెలియదు, నేనైతే వినలేదు అనిల్ కుమార్ గారి ఇష్యూ. సార్ నేను వెరీ క్లియర్ గా చెప్తున్నాను సార్, ఈ అరెస్ట్ చేస్తా ఉన్నారు కదా సార్, బహిరంగంగా అర్ధరాత్రి వరకు తెల్లవారుజామున 5 గంటల నుంచి షాపులు ఓపెన్ చేసి 20 రూపాయలు 30 రూపాయలు ఎక్కువ కొంటున్న విషయం రాష్ట్ర ప్రభుత్వం అంతా చూసింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంఆర్పి కంటే 1 రూపాయి ఎక్కడైనా ఎక్స్ట్రా అమ్మారా? ఓకే, అది స్కామ్ అంట. రైట్. బాటిల్ మీద 20 రూపాయలు 30 రూపాయలు ఎక్కువ అమ్ముతూ బెల్ట్ షాపులు పెట్టి సార్ ప్రభుత్వ మద్యం దుకాణాలని ప్రైవేట్ పరం చేస్తే స్కామా? ప్రైవేట్ దుకాణాలని ప్రభుత్వం తీసుకుంటే స్కామా? ఓకే, ఏది స్కామ్? రైట్. ఓకే, అరుణ రెస్పాండ్. అరుణమ్మ దయచేసి మీ వేరే విషయాలు ఒక్క నిమిషం సార్. అరుణమ్మ దయచేసి వేరే విషయాల్లో విమర్శ చేయడం కోసం వచ్చి విమర్శ చేస్తూ లెక్క కానీ ఇలాంటి విషయాల్లో కనీసం ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టు, చార్జ్ షీట్ ఏమి రాశారో చదువుకొని వస్తే ఓకే, కానీ లేకపోతే అబాస్ పాలు కాక తప్పదమ్మా.